విజయనగరం జిల్లా రాజం మండలం గురవాం కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లేక దుర్గంధత భరిత వాతావరణంలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ సమస్య పరిష్కరించే వరకు పిల్లలను పాఠశాలలకు పంపబోమని హెచ్చరించారు. భోజనం, వసతి సౌకర్యాలు కూడా సరిగా లేవని విద్యార్థినులు వాపోగా అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు. సదుపాయాలు అసలేం బాగోలేదు. బాత్రూమ్లకు డోర్లు లేవు, బాత్రూమ్లు అసలు క్లీన్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ స్నానాలు చేసినప్పుడు ఖాళీ ప్లేస్ ఉంచారు. ఇక్కడ అందరూ ఆడపిల్లలు స్నానాలు చేస్తారు, తెల్లవారి సాయంకాలం స్నానాలు చేస్తారు. అక్కడ ఖాళీగా చూడండి ఒకసారి, ప్లేస్ మొత్తం ఖాళీయే. తర్వాత ఇక్కడ డ్రైనేజ్ ఒకటి బాగోలేదు సార్. కేజీబీ స్కూలు ఇవి బాత్రూమ్స్ అండి. ఇక్కడ స్నానాలు చేస్తారు అందరు పిల్లలు, చిన్నపిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీ ప్లేస్, బాత్రూమ్ ఎవరైనా మగపిల్లలు కానీ ఎవరైనా ఆక్తాయిలు ఉంటారో ఈ రోజుల్లో గంజాయి ఖర్చు కూడా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో, రాజం ఏరియాలో ఆక్తాయిగా ఉన్నారు పిల్లలందరూ. పిల్లగా చాలా పిల్లలు అందరూ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ చాలా కరెక్ట్ కాదు. పిల్లలందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు. దీని పక్కనే పిల్లలందరూ ఒకేలాగా బట్టలతో స్నానం చేయరు కదండి, అందరూ ఒకేలాగా చేయరు. ఓపెన్గా ఉంటారు పిల్లలు కూడా. అందరూ హాస్టల్ కాబట్టి ఓపెన్గా ఉంటారు. ఆ బాత్రూమ్ ఎక్కడేనండి, ఇదిగోండి ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ చూడండి ఒకసారి. ఆక్తాయికులు చాలా, రాజంలో మాత్రం ఆక్తాయికులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎంజాయ్ తాగుతారు. పిల్లలకి ఏమైనా చేయాలంటే ఈజీగా ఏదైనా మైండ్